ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ను సీఎం చంద్రబాబు ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కలిసి సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశామన్నారు చంద్రబాబు. ఇక రాధాకృష్ణన్తో ఎప్పటి నుంచో తనకు పరిచయం ఉందని గుర్తు చేసుకున్నారు. దేశంలో గౌరవించదగ్గ వ్యక్తి అని, దేశానికి గౌరవం తీసుకొస్తారని చెప్పుకొచ్చారు. ఉపరాష్ట్రపతి పదవి ప్రతిష్టను పెంచుతారని కూడా చంద్రబాబు అన్నారు. ఇక ఓడిపోతామని తెలిసి కూడా తెలుగు వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ఎందుకు అని ప్రశ్నించారు చంద్రబాబు. సిపి రాధాకృష్ణన్ లాంటి గొప్ప వ్యక్తికి మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇక ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని, తాము ఎన్నికలకు ముందు నుంచే ఎన్డీఏలో ఉన్నామని చెప్పారు. మా నుంచి వేరొకరికి సపోర్ట్ ఆశించడం కరెక్ట్ కాదన్నారు చంద్రబాబు. సంతోషం. ఈరోజు సిపి రాధాకృష్ణ గారికి మద్దతు తెలపడం కాదు, కలిసే క్యాండిడేట్ నిర్ణయించాం. ఎన్డీఏ అభ్యర్థిగా ఆయన పోటీ చేసే సమయంలో పార్లమెంటరీ మెంబర్స్ అందరూ కలిసి ఎంపిక చేశారు. నేను కూడా ఒకసారి కలిసి కర్టసీగా వారికి సపోర్ట్ ఎక్స్టెండ్ చేశాను. దేశంలో గౌరవించదగ్గ వ్యక్తి, ఈ అత్యున్నతమైన స్థానానికి మంచి అభ్యర్థి, దాని గురించి సెకండ్ థాట్ లేదు. దేశానికి గౌరవం తీసుకొస్తారు, ఆ కుర్చీకి ప్రతిష్ట పెంచుతారు. అలాంటి వ్యక్తికి మద్దతు ఇవ్వడం చాలా ఆనందం, చాలా సంతోషం. ఇక్కడ రాజకీయాలు కాదు ముఖ్యం. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ ముందు నుంచి కోయలేషన్లో ఉన్నాం, ఎన్డీఏలో ఉన్నాం. ఒకసారి ఎన్డీఏ అభ్యర్థి పెట్టిన తర్వాత ఓడిపోతామని తెలిసి మళ్ళీ అభ్యర్థులు పెట్టినది, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగువాడన్నప్పుడు గెలిచే అభ్యర్థిని పెట్టుకోవాల్సిన బాధ్యత అదర్ పొలిటికల్ పార్టీస్కి ఉంటుంది. ఏది ఏమైనా ఒకసారి తెలుగు వాళ్ళ కోసం పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండి ఆ రోజుట్లో మీరు ఒక్కసారి చూస్తే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పోరాడుతున్న తెలుగువాడి కోసం ఆ రోజు త్యాగం చేశాం, సపోర్ట్ చేశాం. అదే సమయంలో ఇప్పుడు ఎన్డీఏలో మేము ఎలక్షన్ ముందే ఉన్నాం. రెండు గవర్నమెంట్లు కూడా ఎన్డీఏ గవర్నమెంట్లు